హాయ్, ఈ వీడియోలో మనం సెక్షన్ 39 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 39 ఏం చెప్తుందంటే, ఎవరికి చెందని ఈ వుడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఉంటుంది, దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే 2 months లోపల క్లెయిమ్ చేసుకోవాలని మనం ఆల్రెడీ సెక్షన్ 38లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఎవరైనా ఆ వుడ్ని క్లెయిమ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏం జరుగుతుందని చెప్పేదే ఈ సెక్షన్. సో డిఎఫ్ఓ దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిఎఫ్ఓ దాని గురించి ప్రాపర్ అండ్ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి, ఒకవేళ అది రైట్ క్లెయిమ్, ప్రాపర్ క్లెయిమ్ అని అనిపిస్తే వాళ్ళకి ఆ టింబర్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. లేదు అది ప్రాపర్ క్లెయిమ్ కాదు అంటే డిఎఫ్ఓ దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ మల్టిపుల్ క్లెయిమ్స్ వచ్చాయనుకోండి, అంటే ఒకే వుడ్కు సంబంధించి ఒకే లాగ్కు సంబంధించి మల్టిపుల్ క్లెయిమ్స్, 2-3 వచ్చి అది మాది అని క్లెయిమ్ సబ్మిట్ చేశారు, అప్పుడు కూడా డిఎఫ్ఓ ఏం చేస్తారంటే దాని గురించి ఎంక్వైరీ చేసి దాని రైట్ఫుల్ ఓనర్ ఎవరో వాళ్ళకే ఆ టింబర్ ఇచ్చేస్తారు. ఒకవేళ డిఎఫ్ఓ కానీ దాని రైట్ఫుల్ ఓనర్ని కనిపెట్టలేకపోతే అప్పుడు ఆ కేసుని కోర్టుకు రెఫర్ చేస్తారు. కోర్టులో ఆ కేసు డిసైడ్ అయ్యే వరకు కూడా ఆ టింబర్ మొత్తము డిఎఫ్ఓ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. అంటే అది ఫారెస్ట్ డిపోలో కానీ స్టేషన్స్లోనూ ఉంటుంది. క్లెయిమ్స్ ఉన్నాయి, అవి రిజెక్ట్ అయితే ఏంటి, డిఎఫ్ఓ క్లెయిమ్ని రిజెక్ట్ చేశాడు, అప్పుడు ఆ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుందంటే వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ అయిన తర్వాత వితిన్ 3 months కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. కోర్టుకు వెళ్ళి అక్కడ ఈ టింబర్ మాది, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉంది, ఇట్ వాస్ ఫౌండ్ యాజ్ అన్రిజిస్టర్డ్ అండ్ అన్మార్క్డ్ టింబర్, సో ఇప్పుడు మేము దాన్ని క్లెయిమ్ చేస్తున్నాము బట్ డిఎఫ్ఓ రిజెక్టెడ్ అని వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. కోర్టు డిసైడ్ చేస్తుంది ఆ టింబర్ వాళ్ళదే కాదా అనేది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఉన్న టింబర్ మీద ఏ కోర్టు ఏ లీగల్ యాక్షన్ తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ టింబర్ని ఏ కోర్టు కూడా ఏ కేసులో అటాచ్ చేయడానికి లేదు. అది డెలివరీ అయిన తర్వాతే కోర్టు యాక్షన్స్ తీసుకోగలవు, కానీ డెలివరీ కాకముందు ఆ టింబర్ మీద ఏ కోర్టు యాక్షన్ తీసుకోవడానికి లేదు. నెక్స్ట్, ఈ టింబర్కి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఈ టింబర్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అమ్మేయచ్చు. అమ్మేసి ఆ ఫండ్స్ని గవర్నమెంట్తో పెట్టుకుంటుంది. కోర్టు దాని ఓనర్ ఎవరు అని డిసైడ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ వాళ్ళకి పే చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. థ్యాంక్ యూ.